ఆర్టీసీ బస్సులు వాళ్ళ ఇష్టం అండి. ఆర్టీసీ వాళ్ళు డబ్బులు ఇస్తే ఇస్తారు. దట్ ఈస్ లెఫ్ట్ టు దెయిర్. ఇవ్వలేదని వాళ్ళు చెబితే ఎట్లా నమ్ముతారు మీరు? వాళ్ళు చెబితే నమ్ముతారా? వాళ్ళు అట్లా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అట్లా చెప్తున్నాడు, ఆర్టీసీ బస్సులు మాకు ఇవ్వడం లేదని. వాళ్ళు ప్రైవేట్ బస్సులు పెట్టుకున్నామని చెప్తున్నారు. సో ఆర్టీసీ బస్సులు అయితే లెక్క తెలిసిద్దని అడిగి ఉంటారు వాళ్ళు, బహుశా నా ఉద్దేశం. లేకపోతే మాకు 5,000 బస్సు వచ్చింది, 6,000 బస్సు వచ్చింది రేపు ఈనాడులో రాసుకోవడానికి. సో ప్రజాస్వామ్యంలో ఏ పద్ధతుల్లో అయినా ఆర్టీసీ వారికి డబ్బులు కడితే వాళ్ళు ఇస్తారు. వీళ్ళు ఎక్కడ జరిగిందో ఏమిటో ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. స్పెషల్ ట్రైన్లు పెడుతున్నారు, విన్నాను. నిజమేనా స్పెషల్ ట్రైన్లు పెట్టేది? స్పెషల్ ఫ్లైట్లు ఏంది ఇది? నాకు అర్థం కాల. స్పెషల్ ట్రైన్లు, స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ కార్లు, స్పెషల్ బస్సులు, స్కూటర్లు, లారీలు, లొట్టిపెట్టాలు ఏ చేస్తున్నారు సర్కస్ లాగా. పాపం అసమర్థుడి విజయోత్సవ సభకి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా నీచమైనటువంటి వ్యవహారం అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. లోకేష్ గారు అవును, ఆయన ఎలా చెప్తాడు డైలాగులు? నియంతృత్వ ప్రభుత్వం మీద యుద్ధం చేశాను. ఏం యుద్ధం చేశాడు ఈయన? ఫుట్బాల్ తప్ప ఏం యుద్ధం చేశాడు చెప్పండి, నాకు కూడా చెప్పండి. యుద్ధం చేశానని పిచ్చి మాటలు మాట్లాడటం తప్ప ఏమీ చేయలేదు. ఒక అసమర్థుడు. నేను అడుగుతానండి, ఆయన మంత్రి చేశాడు, ప్రజలలో గెలవకుండా మంత్రి చేశాడు. అది చిత్రమైన విషయం. అలాంటి వ్యక్తికి ఏముంటుంది? ప్రజాదరణ ఏముంటుంది? ఎంతమంది వచ్చారు యువగలంలో? మధ్యలో ఎందుకు మానేశాడు? వాళ్ళ నాన్న జ్యుడిషియల్ కస్టడీలోకి వెళ్తే ఎందుకు ఆపేయాలి? 53 రోజులు సెలవు పెట్టాడే. సో లోకేష్ అనే వ్యక్తి ఒక నాయకుడు కాదు, కాలేడు. రాజకీయాలకు పనికొచ్చే వ్యక్తి అంతకన్నా కాదు. ఏదో దురదృష్టమో అదృష్టమో అతను చంద్రబాబు నాయుడు గారి కుమారుడు అవటం వల్ల అతన్ని ఏదో మోసి ఆయన నాయకుడిని చేయాలని తెలుగుదేశం గురించి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో మాట కూడా చెప్పాలి ఈ సందర్భంలో. ఎర్ర బుక్ అంట, ఎర్ర బుక్ రాసుకున్నాడంట. ఆ ఎర్ర బుక్ అంట వాళ్ళ నాన్నగారికి మాజీ ముఖ్యమంత్రి గారికి ఒరిజినల్ ఇస్తాడంట. ఒక కాపీ ఈయన దగ్గర పెట్టుకుంటా అంట. ఇంకో కాపీ ఆ యాంకర్ కూడా ఇవ్వయా, పవన్ కళ్యాణ్ యాంకర్ వస్తాడు, ఆయన కూడా నీ భాగస్వాముడు అన్నావుగా. ఎర్ర బుక్ కాదు నువ్వు, నీ దుంపదేగా. ఎర్ర బుక్ సంగతి ఏమిటో కానీ తెలుగుదేశం తెల్ల జెండా ఎట్టేంత వరకు నిద్రపోయేటట్లేడు మన లోకేష్ బాబు. తెల్ల జెండా ఎత్తిన తర్వాతే ఆయన నిద్రపోతాడు. నేను ఇప్పుడు చెప్పాను, లోకేష్ బాబు ఇస్ ఐరన్ లెగ్. అతను కాలు పెట్టాడు, తెలుగుదేశం కుంగింది. యువగలం వేశాడు, తెలుగుదేశం ఇంకా కుంగింది. ఎర్ర బుక్ అన్నాడు, తెల్ల జెండా ఎత్తేస్తారు. రాసుకోండి, చూసుకోండి. ఆ ఎలక్షన్ తర్వాత శ్రీమద్ రమారమణ గోవిందే. ఇద్దరు కలిసి వచ్చినా, యాంకర్లు కలిసి వచ్చినా, ఈయన కలిసి వచ్చినా, కానీ ఒక అందుకు మెచ్చుకోవాలి. ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని. భలే సెట్ చేశాడు యాంకర్లు మాత్రం. ఒక ఆయన మామను సెట్ చేశాడు, ఒక ఆయన దత్తపుత్రుని సెట్ చేశాడు. రేపు పెద్ద షో చేసి బ్రహ్మాండంగా జరిగిందని చెప్పుకుని ఈనాళ్ళు ఫ్రంట్ పేజీల్లో రాసుకుని టికెట్ల కోసం ఎగబడతారేమని చూస్తున్నారు. తెలుగుదేశం టికెట్ అడిగేవాడు లేని పరిస్థితి వస్తుంది రాబోయే కాలంలో, చూడండి అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎస్, మాది అంతర్గతంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు అంతర్గతంగా చాలా మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇది సహజమైనటువంటి విషయం. శాస్త్రీయంగా ఆలోచించే ఆయన అన్ని మార్పులు చేసుకొని 175 సీట్లు గెలవటం ఎలాగా అనే వ్యూహంతోనే ముందుకు వెళుతున్నాం. ఫలితాలు కూడా మీరు ఎన్నికల తర్వాత చూస్తారు. ఈ మార్పు ఆ మార్పు జరిగింది, వాళ్ళ అసంతృప్తి వీళ్ళ అసంతృప్తి ఇవేవి ఉండవు. ఖచ్చితంగా మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లతో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆ కాబోవడం కోసమే కేవలం 151 వస్తే లాభం లేదని 175 కోసం ప్రయత్నం చేసే క్రమంలోనే కొందరిని మార్చడం, కొందరిని టికెట్లు తిరస్కరించడం, కొందరికి మళ్ళా రాబోయే కాలంలో పదవులు ఇచ్చే కార్యక్రమం చేయటం చేసి అంతర్గతంగా మేము అందరితో మాట్లాడుకుని సెట్ చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. దీనిలో అసంతృప్తులు తృప్తులకు తావులేదు. పార్టీ అధికారంలోకి రావడమే ప్రధానమైన ధ్యేయంగా ముందుకు సాగుతూ ఉన్నాం. ఏంటండి?
చూసి ఉండండి నిజంగానే. ఇప్పుడు ఇంత పరాభవం జరగలేదు కదా చంద్రబాబు నాయుడు గారికి. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి రాజకీయ నాయకుడిని ఇంతవరకు తన జీవితంలో చూసి ఉండడు, చూసి ఉండబోడు కూడా. ఎందుకంటే అంత వ్యూహంతో, అంత పటిష్టంగా, అంత గొప్పగా దూసుకు వెళుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలను చూసి భయపడిపోయేటటువంటి పరిస్థితికి వచ్చింది తెలుగుదేశం. అలా ట్రాన్స్ఫర్ చూడలేదన్నాడు. ఈయన ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాడు? ఏమండి, చంద్రగిరి నుంచి కుప్పానికి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాడు? వాళ్ళ అబ్బాయిని అక్కడి నుంచి ఇక్కడ ఎందుకు పెట్టాడు? బాలకృష్ణ తీసుకెళ్ళి అక్కడ ఎందుకు పెట్టాడు? ఈ ట్రాన్స్ఫర్ నేను ఎప్పుడు చూడలేదు అంటాడు. ఈయన చేసినవి ఏంటి నాకు అర్థం కాలేదు. అది విషయం. అది కాస్త ఆలోచిస్తే అందరికీ అర్థమవుతుంది.